నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన. తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు. తాళ్లూరు, ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి. భయభ్రాంతులకి గురైన ప్రజానికం. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యల్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకి సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించడం జరిగింది. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్నేళ్లు పాలన కాలంలో పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. 5 ఏళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకి నాంది పలికారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్ రియల్ విజనరీ. నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకి బాటలు వేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ అని తెలిపారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులు వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఎంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు. ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీ బీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలు మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తుంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాంజోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెల్ల, తూర్పు కంబంపాడులో భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు.
తాళ్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పరిచయంలో పాల్గొని ఉంటున్నారు. అదే విధంగా నేను మీతో పాటు కూడా కలిసి నాకెంతో ఇరవై సంవత్సరాలు నాకున్న శక్తిని బట్టి కొద్దిగా చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి టోటల్గా ఈ ఏరియా, మన ఏరియా అంతా, నేను పుట్టిన ఈ గ్రామం అంతా, ఈ మండలం అంతా కూడా చక్కగా మన చూడొచ్చు. మీరు మన యానాది సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి 20 years నుంచి మనం ప్రతి ఇంటికి కూడా ఒక బ్యాగ్, రైస్ బ్యాగ్ పంపిస్తాం. నేనండి ఇప్పుడు ప్రస్తుతం రాజీ సాబ్ ప్రభాస్ గారితో చేస్తున్నా. నెక్స్ట్ SSME ఉంది ఈ న్యూ ఇయర్ నుంచి. చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ టైం లేదు కదా. పెద్ద సినిమాలు ఒక్కొక్కటి 2 years, 1 year, 3 years చేయాల్సి వస్తుంది. సో మంచి సినిమా అంటే మీరు చూడలేదా? కలికి చూసారా? కలికి 80-90% నేనే చేశాను ఫైట్ లైన్. బాహుబలి 2, RRR, కల్కి, దేవరా చూసారా? మీరు దేవరా చూసారు కదా? దేవరా సినిమా. మీరు తారక్ సార్ నా గురించి మాట్లాడటం కూడా చూసుంటారు, చూసారు కదా? అది ఇప్పుడు మన టాలీవుడ్ ఆస్కార్ అవార్డు తీసుకున్న స్థాయికి ఎదిగింది. అవును. అటువంటి ఇండస్ట్రీలో ఈరోజు మీరు ఫైట్ మాస్టర్ చేయడం అసలు మీకు ఎలా ఉంది అనుభూతి? I feel very great. God has given a great opportunity to do such a great job. I am an Indian. As an Indian ga, I am very proud of that. ఇండస్ట్రీ అసలు ఎలా ఉంది మీకు? తెలుగు ఇండస్ట్రీ దాదాపు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇటీవల కాలంలోనే మన RRRకి అవును, RRRకి ఓన్లీ 1 ఫైట్ మాస్టర్, కింగ్ సాల్మన్ నేనే. ఇప్పుడు బాలీవుడ్లో కూడా 1000 కోట్ల క్లబ్లో కూడా మన తెలుగు సినిమాలు అత్యధికంగా ఉంది. ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఇండస్ట్రీ స్థాయికి వెళ్ళడానికి అనుభూతి? కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధర్రావు, వైస్ చైర్మన్ గా సునీల్ చౌదరి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికల అధికారి, వినుకొండ ప్రాజెక్టు అధికారి అబూద్ తలీం సహాయాన్ని, కళాధికారి ఎన్కేవి ప్రసాద్, ఇరిగేషన్ ఎస్సీ గుంటూరు రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డిస్ట్రిబ్యూటరీ కంపెనీ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ గా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికీ అభినందనలు. ఈరోజు 21/12/24 ప్రాజెక్ట్ కమిటీ గోదావరి సెకండ్ లార్జెస్ట్ వాటర్ సిస్టమ్ ఆయకట్టులో కూడా పశ్చిమ డెల్టాకి ఆయకట్టు ఉంది. కాబట్టి ఈ ఆయకట్టుకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ కమిటీ రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి ఈ డేటా ఇప్పుడు సార్ పంతాని మురళీధరరావు గారిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా సార్ ధృవీకరణ పత్రం ఇప్పుడు మనకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయి. ఇరిగేషన్ సర్కిల్ గుంటూరు ఎస్సీ గారు, మరి వెలుగొండ ప్రాజెక్ట్ ఎన్నిక అయితే ఎన్నికకు సంబంధించినటువంటి 5 నిమిషాలు మీరు ఏకగ్రీవంగా ఎన్నిక ఎవరైనా మీరు రిపోర్ట్ చేస్తారన్నటువంటి విషయాన్ని మంత్రివర్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మిత్రులు, ప్రాజెక్టు
డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన సాగునీటి సంఘాలని ఒక దారిలోకి తీసుకురావడానికి పెద్దల సహకారంతో, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల సహకారంతో నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు. ప్రాజెక్టు చైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు నీటి సంఘాలు ఎన్నిక ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి సంకేతమని, కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులకి ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం ఆనందించదగ్గ విషయమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. వేమూరు ప్రతిపాడు శాసనసభ్యులు నక్క ఆనందబాబు రామాంజనేయులు నూతనంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన పంతగాని మురళీధర్, సునీల్ చౌదరిని దుస్సాల్వతో సత్కరించి అభినందించారు. వైస్ చైర్మన్ ఎన్నుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం చెప్పేసి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి అది సంకేతం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇది మురళీధరరావు గారు, సునీల్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా భూమిక వహిస్తూ పార్టీ బలోపేతానికి కష్టంలో కానివ్వండి, అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి, పార్టీని బలోపేతం చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల్లో పార్టీ గెలుపులకు కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. మరి వారికి ఈరోజు ఇంకా వేరే గారు ఇటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జిల్లా మంత్రులు అందరూ కూడా కలిసి మీరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాము. ప్రయత్నం చేసిన వాడికి రాలేదంటే వారు దీనికి అర్హులు కాదని కాదు. ఈ పదవి కూడా పర్యవేక్షణకు ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, ప్రతిపాడు శాసనసభ్యులు పెద్దలు గోర్ల రామాంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరుగున పడిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టడానికి ఈరోజు నడుము బిగించాం. ముఖ్యంగా రైతాంగానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ నీటిపారుదల రంగం. నీటిపారుదల రంగంలో ఈ నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెస్టర్న్ డెల్టాకు సంబంధించి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. దీనివల్ల ఎన్నో లాభాలు పొందాం. గతంలో మనం రైతులకి సజావుగా ఎక్కడ కాలువల వ్యవస్థ దెబ్బతిన్నాయి, డ్రైన్లు దెబ్బతిన్నాయి, వేటిని ఎప్పుడెప్పుడు రిపేర్ చేసుకోవాలి. వెస్టర్న్ డెల్టా పెద్దలు ఆనంద్ బాబు గారు చెప్పినట్టుగా ఇది అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కమిటీకి చైర్మన్ గా ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరపడానికి మరి పార్టీ తరఫున అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సజావుగా ఎన్నికలు జరగడానికి ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా హాజరైనటువంటి పెద్దలు, హౌసింగ్ శాఖ మంత్రులు పార్థసారథి గారికి, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి రైతుకు ఒక అవినాభావ సంబంధం ఉంది. రైతు తన పాలన తానే చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నీటి సంఘాలు అనేటువంటివి
ఆయన మానస పుత్రిక. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి వైసీపీ కార్యాలయం నందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రేపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్, మండల ఎంపీపీ మత్తి దివాకర్, రత్నప్రసాద్, కామినేని కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేశారు. ఒకే ఒక రైతులు రెండు చేసి రైతులు కావాల్సిన గిట్టుబాటు రైతులు గిట్టుబాటు చేసి పరిస్థితి దాని ఉండకుండా మరి అది 2 సంస్థలు ఉన్నాయి. స్టేట్ సివిల్ సప్లైస్ అనే ఒక సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకో సంస్థ. 2 సంస్థల నుంచి వాళ్ళు చేసినట్టు జరగలేదు. మరి రైతు ఎలా కష్టానికి బయటకు వస్తాడు అది ఆలోచించాలి. కంపల్సరిగా రైతులు వెంటనే రైతు భరోసా విడుదల చేయాలి. రెండోది పెంచిన కనబడితే జగన్ గారే ముఖ్యమంత్రి కనబడతారంటే ఇంకొకళ్ళు ఊహించుకోలేకపోతున్నాం. జగన్ గారు ముఖ్యమంత్రి ఊహించుకోలేకపోతున్నాం. కాబట్టి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. ఈ పుట్టినరోజు సందర్భంలో మనం ఎంత చిన్న చిన్న మనస్ఫూర్తి పక్కన పెట్టి మనం ఎంతో ముందుకు ఆలోచిస్తుంది. కాబట్టి నాకు మరి నేను కూడా 1,000 దీంట్లో వచ్చి తెలిసేది చెప్పిగా మీరు వచ్చిన అన్నదాతలు కార్యకర్తలు అందరూ ఉంచుకోవాలి. ఇప్పుడు గత పాప ఎన్ని ఎవరు వస్తూ ఉంటారు, కొంచెం వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. నాకు అనవసరం. వాళ్ళు కూడా ఇదివరకు పార్టీకి సేవ చేశారు కాబట్టి వాళ్ళు ఎవరు ఏమి అంతానికి లేదు. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా మన కార్యకర్తల్ని మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని మనం ముందుకెళ్ళి మనం పార్టీ పటిష్టం చేసుకోవాలి. కింద నుంచి హోంవర్క్ లాగా చేసుకుని మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి. వినుకొండ స్థానిక లోయలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శనివారం సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ ఎం ప్రసాద్ విద్యార్థులు ఏర్పాటు చేసిన పశువుల పాకలో ఉన్న బాలయేసు నమూనాను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఫాదర్ ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌర్య క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని టి వీర రాజేశ్వరి, లక్ష్మి, శైలజ, బాణి మరియు కమిటీ సభ్యులు బి ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పిన పని చెయ్యాలి. అదే విధంగా స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒబీడియంట్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఒబీడియంట్, విధేయత చూపించాలి, మర్యాద చూపించాలి. రెస్పెక్ట్, యూ హావ్ టు రెస్పెక్ట్ యువర్ టీచర్స్ అండ్ యువర్ పేరెంట్స్. సమాధానం అనేది వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి, ప్రియమైన విద్యార్థులారా, పేరెంట్స్ లారా, తల్లిదండ్రులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, క్రీస్తు జయంతి సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పాపాత్ములైనప్పటికీ ఆ ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనం బాలచౌరి గారు, our principal, all other staff members and all our students, may all have your peace, joy and love. మన దైనందిన జీవితంలో, మన బాధల్లో, మన కష్టాల్లో, మన దుఃఖాల్లో అయినా నడవడానికి ఒక మనిషిగా జన్మించాడు, పసిబిడ్డగా జన్మించాడు. When did he born? 24th of December. When? 24th of December, midnight he born. Now we born 2024 years we are completing. Jesus, when did he born? ఎప్పుడు యేసు ప్రభు పుట్టారు? బాలయేసు ఎప్పుడు పుట్టారు? బాలయేసు ఎప్పుడు పుట్టాడు? 2024 సంవత్సరాల క్రితం. 2024 years. How many years ago? 2024 years. Coming next year, we are finishing, completing 2025 years. We are celebrating Jubilee year. యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు.
వచ్చే సంవత్సరంకి 2020 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల బాలికల హైస్కూల్ విద్యార్థినులు వెల్లిటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నిత్యావసర వస్తువుల్ని బియ్యం, తినుబండారాలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతమంది కూడా ఆయన ఇక్కడ చేర్పించి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు. ఆయనకి వందనాలు. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకం నుంచి మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు, కానీ ఇతరులకు సహాయం చేసినట్లయితే బైబిల్ ఏం చేద్దంటే దీనులను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు అని. అదేవిధంగా మనం మానవుడు చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు చెప్పేసి అందరూ కూడా చెప్తుంటారు, మానవ సేవయే మానవ సేవ అని. దేవుడు మన దగ్గరకు వచ్చి చేసేటప్పుడు కానీ ఆయన కొంతమంది మన దగ్గర పంపిస్తూ ఉంటారు. అటువంటి వారికి మనం సహాయం చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విషయంలో మన చేతనంతా ఇతరులకు సహాయం చేయాలి. మనం తీసుకుపోయేది ఏమీ లేదు కాబట్టి ఉన్ననాడు కూడా సంతోషంగా బైబిల్ ఇంకో వాక్యం చెప్పిందంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత అని. ఇవ్వడం అనేది మనం ఈ మధ్య క్రిస్మస్ చేసుకుంటున్నాము. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అండ్ షేరింగ్, లవింగ్ పీపుల్. క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం. ఎందుకంటే యేసుక్రీస్తుని యెహోవా దేవుడు మన కోసం ఇచ్చారు ఆయన. కాబట్టి ఆ విధంగా మన యొక్క రక్షణార్థమై ఆయన కుమారుని ఇచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మేము గుర్తుపెట్టుకొని మన జీవితంలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలా అని చెప్పేసి మనం చెప్పబడుతున్నాం. ఈ యొక్క విషయాన్ని మాకందరూ తెలియజేసినటువంటి సిస్టర్ సిద్ధాంత్ గారికి మనం ప్రోత్సహించింది, మమ్మల్ని టీచర్ గారు మందడం ప్రోత్సహించి ఈ విధంగా చేసినందుకు సిస్టర్ గారికి వందనాలు తెలుస్తూ ఇక్కడ చేసినటువంటి పిల్లలందరికీ కూడా టీచర్ గారికి టీచర్ గారు విజయ అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని, దేవుడు మరి ముఖ్యంగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని దేవుడు సదాకాలం మంచి ఆరోగ్యంతో జీవం చేయాలని, దేవుడి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని కోరుతూ నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కొనుగొండ్ల కోటేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారి కార్యక్రమానికి దేశీయులందరూ ఇక్కడ రావడం కూడా జరిగింది. వారికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఈ యొక్క నిర్దేశించడం అనేది ఎందుకు జరిగింది చైర్మన్ గా. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు చక్కగా పనిచేసిన వ్యక్తులు, సీనియర్ నాయకులు, వారికి కూడా తగిన గౌరవం. రెండవ విడతలో మనకి కోటేశ్వరరావు గారిని మరి చైర్మన్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఆఫీసులు తిరిగి కాలంలో పాల్గొన్నటువంటి
యావత్తు బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామానికి రైతు వెన్నుముక, ఆ రైతు బాగుంటేనే ఆ రైతు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి సర్పంచ్గా పనిచేశారు. ఈ రోజు డీసీ చైర్మన్ గా వారికి అవకాశం వచ్చింది. ప్రభుత్వ చీఫ్ గంగినేని రాఘవ గారు కూడా డీసీ చైర్మన్ గా మన ప్రభుత్వ చీఫ్ బుద్ధి ఆంజనేయ గారి ఆశీస్సులతో చీఫ్ గా ఈపూరు మరి కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి లక్ష్యం 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో. అందుకోసం ఈరోజు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే దానికి ప్రధానంగా 60% రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం బాగుంటే, వీళ్ళు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, తద్వారా దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అందుకోసమే రైతాంగం బాగుండాలంటే, అలాగే ప్రజలకి ఆహార భద్రత ఇవ్వాలంటే నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ నీటి భద్రత ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ 2047లో ప్రాజెక్టులు 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పోలవరం, గోదావరి పెన్నా లంచనం లాంటివి 6 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఓ లక్ష్యంగా ఎన్నుకుంది మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఈరోజు ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించే బాధ్యత ఈ నూతనంగా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన. తాడేపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు. తాళ్లూరు, ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి. భయభ్రాంతులకి గురైన ప్రజానికం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.